యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నేను వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. సో కాబట్టి పిల్లలు మనమందరం కూడా లోకలం నివసిస్తున్నాం, మనందరం కూడా లోకలం జీవిస్తున్నాం. am I right or not? లోకలం మనమందరం కూడా నివసిస్తున్నాం, జీవిస్తా ఉన్నాము. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వారికి ఎటువంటి వారు కావాలంటే నమ్మకస్తులే కావాలి, నమ్మకంగా ఉండేటువంటి వారే కావాలి. am I right or not? ఖచ్చితంగా ఒక పెళ్లి కానటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకు ఎటువంటి భర్త కావాలి అమ్మ మీరు అడిగినట్లయితే, సో ఆమెను మీరు ప్రశ్నించినట్లయితే, ఆమెకు మీరు క్వశ్చన్స్ వేసినట్లయితే నాకు నమ్మకస్తుడే కావాలని చెప్పేసి ఆ స్త్రీ ఖచ్చితంగా ఉంటుంది. సో అదేవిధంగా అనమాట పెళ్లి కానటువంటి ఒక పురుషుడి దగ్గరికి వెళ్ళి నీకు ఎటువంటి భార్య కావాలంటే నమ్మకంగా ఉండేటువంటి భార్య కావాలి అని చెప్తాడు. ఎందుకంటే ప్రతి వారు కూడా ఎవరు కావాలమ్మా? మంచిగా ఉండేటువంటి వారు, యథార్థముగా ఉండేటువంటి వారు, నమ్మకంగా ఉండేటువంటి వారు, నమ్మకంగా పనిచేసేటటువంటి వారు. సో ఇటువంటి వారు కావాలని చెప్పేసి ప్రతి వారు కూడా కోరుకుంటారు, ప్రతి వారు కూడా అనమాట ఆశిస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు వ్యాపారంగా అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే నువ్వు పెట్టుకున్నటువంటి ఏదైనా సరే డెవలప్ చెందాలన్నా నీ కింద ఎవరు ఉండాలమ్మా? నమ్మకస్తులు ఉండాలి. నమ్మకంగా వారు ఎవరు లేకపోయారు అనుకోండి, నువ్వు ఏది పెట్టినా సరే ఖచ్చితంగా దాన్ని నువ్వు ఏం చూస్తావు? లాస్నే చూస్తావు, నువ్వు పైకి రాలేవు. ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావు, కానీ కింద ఉండేటువంటి వారు నువ్వు ఎవరినైతే సెలెక్ట్ చేసి పెట్టుకున్నావో, నువ్వు ఎవరినైతే ఇంటర్వ్యూ చేసే విధంగా జాబ్ ఇచ్చావో వారెవరు కూడా నమ్మకంగా లేరు, వారెవరు కూడా నీతిగా నిజాయితీగా ఉండట్లేదు, నమ్మకంగా ఉండట్లేదు. కాబట్టి నువ్వేమైపోతా ఉన్నావు? లాస్ అయిపోతా ఉన్నావు. మీరు ప్రతిదీ మీరు చూసుకోండి అండి. భార్య భర్తల బంధం చివరి వరకు కొనసాగాలంటే వారి ఇరువురు కూడా ఏ విధంగా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఇందులో భార్య నమ్మకంగా లేకపోయినా, భర్త నమ్మకంగా లేకపోయినా వారి ఇరువురు మధ్య ఉన్నటువంటి ఆ బంధం ఏమైపోతుంది? విడిపోతుంది. ఒక వ్యాపారంగా చూసుకోండి, ఆ రంగంలో ఉన్నటువంటి నమ్మకంగా ఉంటే ఆ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. మరి ఏదైనా తీసుకోండి అండి. సో ఈ విధంగా అనమాట లోకంలో నివసించేటువంటి, లోకంలో జీవించేటువంటి ఒక 60-70 సంవత్సరాలు ఉండిపోయేటువంటి ఈ బంధాలే దేని కోరుకుంటా ఉన్నాయి? నమ్మకత్వాన్ని కోరుకుంటా ఉన్నాయి. సో అటువంటి క్వాలిటీస్ కలిగినటువంటి వారు మాకు భర్తగా రావాలి, భార్యగా రావాలి, లేదా మా రంగంలో పనిచేయాలి. ఒక బాస్ అయితే నమ్మకంగా ఉండేటువంటి వాడు, మంచివాడు కావాలని చెప్పేసి క్వాలిటీస్ వెతుకుతాడు. సో అటువంటి వారిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారిని కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఒక విషయం మీరు మర్చిపోవద్దు, అంటే భూమి మీద ఉండి పోయేటువంటి ఇవేవి కూడా శాశ్వతం కాదు, ఏవి కూడా శాశ్వతం కాదు కదండి, అశాశ్వతం అండి. మన కంపెనీ అలానే ఉంటుంది, కానీ మనం ఉంటామా? ఉండము. సో ఈ విధంగా అనమాట మనం ఉండిపోయేటువంటి జీవితంలోనే నమ్మకంగా పనిచేసేవారు, నమ్మకంగా ఉండేవారు, నమ్మకస్తులు కావాలని చెప్పి మనం ఆశిస్తున్నప్పుడు, కోరుకుంటా ఉన్నప్పుడు దేవుడు అండి, సర్వాధికారి అండి, మన పైగా ఉన్నటువంటి వాడండి, న్యాయాధిపతి, ఆకాశ మహాకాశం కంటే మిక్కిలి ఎత్తైనటువంటి వాడు, పరిశుద్ధుడు, కలిగినవన్నీ అని లేకుండా కలగలేదు. సో అటువంటి దేవుడు మనల్ని కూడా ఏ విధంగా ఉండాలని కోరుకుంటారు? నమ్మకంగా ఉండాలని కోరుకుంటాడు. నాకు కూడా ఎవరు కావాలమ్మా? నా పనికి నమ్మకస్తులే కావాలి. సో అటువంటి వారిని దేవుడు కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. సో అటువంటి వారి కోసం దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి విషయం మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. ఇప్పుడు దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచరిస్తూ ఉంది. లోకమంతా కూడా సంచరిస్తూ ఉందంటే అర్థం ఏంటి? ఆయన కోసం బ్రతికేటువంటి వారు, తమ శరీరాన్ని సజీవంగా సమర్పించుకునేటువంటి వారు, నేను దేవుని కోసం బ్రతుకుతాను, ఆయన కోసం జీవిస్తాను అనేక భావజాలంలో, అనేక ఆలోచనలు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి అనమాట. ఆ విధంగా నా లక్షణాలు కలిగి, నాలాగే ఆలోచించి, నాలాగే బాధ్యతగా ఉండి, నాలాగే కేర్ తీసుకొని ఆ విధంగా అనమాట తన పని తాను సక్రమంగా, దేవుని పని సక్రమంగా నిర్వర్తిస్తాను, ఆయన యొక్క పనిలో ఉంటాను, ఆయన కోసం వెతికేటువంటి వారిని దేవుని కళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉన్నాయి? భూమి మీద వెతుకుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. సో అటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు చూశాడండి. ఆ విధంగా చూశాడు అంటే మీరు అందరూ కూడా ఆశ్చర్యమైపోయారా? సో చూశాడండి. ఆ కేర్ టేకింగ్, అతను తీసుకునేటువంటి ఆ బాధ్యత అండి, చిన్న దాంట్లో అతను ఏమై ఉన్నాడమ్మా? చాలా బాధ్యతగా ఉన్నాడండి. అటువంటి వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తానండి అండి. చిన్న దాంట్లోనే బాధ్యతగా ఉన్నాడమ్మా. అతనికి అప్పగించింది ఒక పెద్ద రాజ్యమేమి కాదు ఆ యొక్క సమయంలో, అతనికి అప్పగించింది పెద్ద భారమేమి కాదు ఆ యొక్క సమయంలో, కానీ అతనికి అప్పగించింది చిన్న పనే, తండ్రి అతనికి అప్పగించాడు. సో అటువంటి పనిలో బాధ్యతగా ఉన్నటువంటి వాడు నిజంగా దేవుడు ఆ క్వాలిటీ చూసి ఖచ్చితంగా అతను ఏం చేశాడు? లైక్ చేశాడు. కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడు? సింహాసనంలో పెట్టేశాడండి. ఆ విషయం మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. ఆ వ్యక్తి మీ అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా ఆ వ్యక్తి సుపరిచితమే. అందరి సేవకుల నోట కూడా ఆ వ్యక్తి గురించి మీరు అందరూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు. మీ అందరికీ తెలుసు. దావీదు గారు బాలుడై ఉన్నప్పుడు, చిన్నప్పుడు తండ్రి గారు అతనికి ఏం అప్పగించారమ్మా?
గొర్రె పిల్లలను అప్పగించారు, గొర్రెలు అనమాట. ఆ గొర్రెలను కాసేటువంటి ఒక కాపరి గారు అనమాట గొర్రె పిల్లని ఎవరికి అప్పగించారంటే దావీదు గారికి అప్పగించేవారు. ఆ యొక్క కాలంలో బాలుడే ఉన్నప్పుడు దావీదు గారు ఏం చేసేవారంటే గొర్రెల కాపరి అనమాట. అంత గొర్రెలను కాచేవాడు. ఇప్పుడు అతని యొక్క బాధ్యత ఏంటంటే అతని యొక్క కేర్ టేకింగ్ ఏంటంటే గొర్రెలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది నా తండ్రి నాకు అప్పగించాడు, ఇది నా బాధ్యత, ఇది నా పని. ఆ గొర్రెలను సక్రమంగా చూసుకోవాలి, వాటికి కడుపు నిండా మేత పెట్టాలి. అంటే జంతువుల బారి నుంచి, సింహాల బారి నుంచి, ఎలుగుబంట్ల బారి నుంచి, ఇంకే ఇతర జంతువు ఏదైనా వాటి మీద దాడి చేస్తే వాటి నుంచి ప్రొటెక్ట్ చేయాలి. సో ఇదంతా కూడా అనమాట తండ్రి గారు అతనికి అప్పగించినటువంటి బాధ్యత. ఇప్పుడు గొర్రెలను అప్పగించాడు, ఆ గొర్రెలను తిరిగి అదే విధంగా బాధ్యతగా అప్పగించాల్సినటువంటి ఆ బాధ్యత ఇప్పుడు ఎవరి మీద ఉంది? దావీదు గారి మీద ఉంది. సో అదే విధంగా అనమాట దావీదు గారు ఈ విధంగా ఒకరోజు గొర్రెలు కాసుకుంటా ఉన్నారంట. ఇదంతా కూడా సౌలు గారితో చెప్తారండి. అంటే ఒక విషయం మర్చిపోయాను, దావీదు గారు చిన్నవాడే కానీ దేవునితో ఆయనకు ఉండేటువంటి ఆ తత్సంబంధం అనేది చాలా గొప్పగా ఉండేదండి. ఆ యొక్క రోజుల్లో చిన్నప్పటి నుంచి అనమాట దేవుని యొక్క ఆలోచనలో భావజాలంలో అనమాట అతను పెరిగేవాడు. అతనితో పాటు చాలా మంది అన్నదమ్ములు, అతని కంటే పెద్దవారు చాలా మంది ఉన్నారు. అప్పటికి వారందరూ కూడా అనమాట సైనికులుగా కొనసాగుతూ ఉన్నారు. సౌలు అనేటువంటి రాజు దగ్గర అనమాట వారందరూ కూడా సైనికులుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇతను అనమాట చిన్నవాడు కదండి, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. తండ్రి అతనికి ఆ బాధ్యత అప్పగించాడు కాబట్టి యథావిధిగా అనమాట గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి ఆ యొక్క సమయంలో అంటే దేవునికి మధ్య అతుకున్నటువంటి బాండింగ్, అంటే దేవునికి మధ్య అతుకున్నటువంటి ఆ తత్సంబంధం ఆ విధంగా బిల్ట్ అయిపోయింది. ఒక తండ్రి ఒక కుమారుడు ఏ విధంగా అయితే బిల్ట్ అయి ఉంటారో, రక్త సంబంధాలు ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటారో, వారికి ఆలోచనలు ఏ విధంగా అయితే కలిసిపోతాయో, సో అదే విధంగా అనమాట గొర్రెలు కాచేటువంటి ఆ యొక్క సమయంలో కీర్తనలు, పాటలు ఇవన్నీ కూడా దావీదు గారు అనమాట అంటే పరలోకము నుండి తండ్రితో ఏకాంతంగా గడపడం, అనేక భావజాలను పెరగడం, అనేక భావజాలం ఉండడం, ఈ విధంగా అనమాట ఆత్మని ఎప్పటికప్పుడు కూడా దేవునితో అనుసంధానం చేసుకుంటూ పెరిగేవాడండి. ఆ విధంగా పెరిగేవాడు. చిన్నప్పటి నుంచి అటువంటి భావజాలం కలిగి ఉండేవాడండి దావీదు. కలిగి ఉండేవాడని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతా ఉన్నావంటే ఎస్ చెప్పాలి. ఎందుకంటే ఆ విధంగా చెప్పగలగాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో గొల్యాతు అనేటువంటి వాడు మహాబలవంతుడు, సూర్యుడు, వీరుడు, ధీరుడు అంటే ఆయన కత్తి పట్టుకుంటే ఆయన ముందుకు వెళ్ళడానికి చాలా మంది భయపడిపోయేవారు. ఇశ్రాయేలు అందరూ కూడా వెనక తగ్గిపోయేవారు. అంతెందుకంటే రాజు కూడా ఏం చేశాడు, నేను కూడా యుద్ధం చేయలేనయ్యా, నా వల్ల కాదని చెప్పేసి ఎక్కడ సింహాసనంలో కూర్చొని అనమాట ఇదిగో మీరు ఎవరైతే అతను గెలుస్తారో అతనికి అనమాట ఇంత ఇస్తాను అంత ఇస్తాను, నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసేస్తాను, ఈ విధంగా అనమాట రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాను, ఈ విధంగా అనమాట గబగబ తీర్మానాలు చేసాడు రాజు. ఎందుకు? ఆ గొలియాతు ముందుకెళ్ళి యుద్ధం చేయడానికి భయపడ్డాడు. రాజే వెళ్ళలేకపోయారండి. ఇంకా కింద ఉన్నటువంటి ఈ సైనికులు ఏమి వెళ్తారు, ఇశ్రాయేలు ఏమి వెళ్తారు, ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. అతను అనమాట దేవుని దూషిస్తూ ఉన్నాడు, మన దేవుని మీద అనమాట నిందలు వేస్తా ఉన్నాడు. వీళ్ళు ఎవడు పోటుగాడు ఉంటారే రెండు యుద్ధానికి అని చెప్పేసి అనమాట ఫిలిస్తీయుడు అతను వచ్చనమాట. మంచి కటౌట్, మంచి బాడీ, చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసాలు అభ్యసించినటువంటి వాడు, కత్తి పట్టుకున్నాడు. సో అతని ముందనమాట రావడానికి అందరూ కూడా భయపడిపోతా ఉన్నారు. సో అటువంటి సమయంలో దావీదు వచ్చి ఏమంటాడండి, ఆ మాట మీరు చూసినట్లయితే నిజంగా మన అందరికి గూస్ బంప్స్ వస్తాయండి. నిజంగా చెప్పేది కాదు కానండి, ఆ మాట మీరు చూడండి ఒకసారి, నిజంగా గూస్ బంప్స్ వస్తాయండి ఆ మాట మీరు చూసినట్లయితే. సమూయేలు మొదటి గ్రంథము 17:26 జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా జనులు వాడిని చెప్పించిన వానికి ట్వీట్లు చేయబోనని అతనికి ఉత్తరం ఇచ్చిరి. సో కాబట్టి దావీదు ఏమన్నాడండి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటే, దావీదు నోట ఈ మాట వచ్చిందంటే అంటే దావీదుకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధము, ఆ తత్సంబంధము ఏ విధంగా ఉందో, ఏ విధంగా బలపడుతున్నాడో దావీదు, ఏ విధంగా అనమాట అంటే దేవుని ఎదురు నుంచి అతనికి ఆదరణ కలుగుతుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎటువంటి అనమాట ఆ శక్తి, ఆ బలం దావీదు పొందుకుంటా ఉన్నాడు. దేవునితో గడిపేటువంటి ఆ యొక్క సమయంలో ఆ కీర్తనలు, పాటలు, ఆయనతో సహవాసం, ఆయనతో తత్సంబంధం గడిపేటువంటి ఆ యొక్క సమయంలో ఆయనకు వచ్చిన ఆ శక్తి, ఆ బలము, దేవుని ఆ వెనక ఉన్నటువంటి ఆ ధైర్యం ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు, అంత నా దేవుడు శక్తిమంతుడు, ఏదైనా చేయగలటువంటి కాన్ఫిడెన్స్ ఎవరిలో ఉందమ్మా? దావీదులో ఉంది. అంటే ఈ మాట అంటే రాజు ఏమైనా అనగలగల మీరు చెప్పండి? రాజు ఈ మాట అన్నాడా? అనలేకపోయాడండి. చుట్టూ ఉన్నటువంటి చాలా మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు దావీదు చాలా చిన్నోడు, బాలుడు, కానీ చాలా మంది ఇతని కంటే కూడా బలవంతులు ఉండరా అంతే చాలా మంది ఉన్నారు. ఇతని కంటే కూడా హైటు, బలంగా ఇశ్రాయేలీయులు కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా కవచాలు మంచి ధరించుకొని ఉన్నారు. వారందరూ కూడా వారి నోటు వెంట ఏమని ఈ మాట వచ్చిందా అంతమంది ఉన్నారు, కానీ ఎవరి నోట రాలేదు. కానీ దావీదు గారు నోటు వెంట ఈ మాట వచ్చిందంటే
అతను ఇప్పుడు దావీదు గారు ఇప్పుడు దేవునితో అంత మంచి సత్సంబంధం కలిగి ఉన్నారా, కలిగి ఉన్నారమ్మా. నరాల్లో కూడా మొత్తం అంటే తత్సంబంధం కలిగి ఉన్నాడు దేవునితో. హ్యాపీగా సంతోషంగా గొర్రెలను గొర్రెలను అనమాట కాపు కాచుకుంటా ఉన్నాడు. గొర్రెలను బాధ్యతగా చూసుకుంటా ఉన్నాడు, కేర్గా చూసుకుంటా ఉన్నాడు. ఏ అపాయం రాకుండా అనమాట గొర్రెలను కాపు కాస్తా ఉన్నాడు. సో అదే విధంగా అనమాట దేవునితో మంచి అనుబంధం కలిగి ఉన్నాడండి. కాబట్టి ఆ విధంగా అన్ని గొలియాతుని ఏం చేశాడు, జయించాడు. ఆ విషయం మీ అందరికీ తెలుసు, ఏ విధంగా జయించాడు, ఏ విధంగా విజయం సాధించాడని చెప్పేసి. సో కాబట్టి ప్రియులారా, ఈ విధంగా అనమాట ఇంతకీ దేవుడు అతనిలో చూసినటువంటి ఆ గొప్పదైనటువంటి ఆ లక్షణం ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి అనేటువంటిది మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే అండి, సౌలు గారితో దావీదు గారు మాట్లాడేటప్పుడు దావీదు గారు అతనికి ఒక విషయం చెప్తారండి. ఆ మాట మీరు చూడండి ప్రియులారా, అక్కడే ఉంటుందండి. సౌలు గారితో అనమాట దావీదు గారు అంటూ మాట్లాడతారు ఇట్లా, నేను అండి 34వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. సో అప్పటికి సౌలు ఏమంటాడంటే, నువ్వు అతనితో పోట్లాడొద్దు, నువ్వు అతనితో యుద్ధం చెయ్యొద్దు, ఎందుకంటే అతను మహాబలవంతుడు, మహాశక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు, చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు గొల్యాతు. కాబట్టి నువ్వు అతనితో చాలవేమో, నీ శక్తి చాలదేమో అని చెప్పేసి అనమాట. ఎందుకంటే నీ యుద్ధ నైపుణ్యాలు ఇవి నేర్చుకోలేదు కదని చెప్పేసి దావీదు గారితో అంటే, అప్పుడు తన శక్తి దేవుడు తన వెనకుండి ఏ విధంగా సహాయం చేశాడో, దేవుడు తను ఏ విధంగా ధైర్యపరుస్తూ ఉన్నాడో, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడనేటువంటి ఆ ధైర్యాన్ని ఏ విధంగా తన నరలో నింపుకున్నాడో, ఆ విషయం అంతా కూడా ఏ విధంగా నేను శక్తివంతుని, ఏ విధంగా నా వెనుకుండి దేవుడు నాకు జయాన్ని ఇచ్చాడో. సో అటువంటి వాటిని గురించి చెప్తూ కొన్ని విషయాలు చెప్తాడండి దావీదు సౌలు కొన్ని విషయాలు చెప్తారు. ఆ విషయాలు మీరు చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం. దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహము ఏలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించి తిని. బాబా ఏంటి అసలు ఆ గట్స్, ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ తెగింపు అసలు ఎవరిలో ఉంటుందండి? మీరు అందరూ కూడా ఆలోచించండి. దావీదు గారు అంటే బాలుడై ఉన్నప్పుడు ఆయన క్యాపబిలిటీ, ఆయన ఆలోచించేటువంటి ఆ యొక్క విధానం, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఏదైనా చేయగలను అనేటువంటి గుండెల నిండా అనుకున్నటువంటి ఆ ధైర్యము అసలు ఎంత గొప్పదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి పిల్లరా. మీకు చెప్పారు కదండి, తండ్రి అతనికి ఏం చేశాడు, గొర్రెలను బాధ్యతగా చూసుకోవాలి అనేటువంటి బాధ్యతను ఎవరికి అప్పగించేశారంటే దావీదుకు అప్పగించేశారు. ఇప్పుడు ఆ దావీదు ఆ గొర్రెలకు ఏం చేసేటువంటి, ఇప్పుడు దావీదు ఆ గొర్రెలు మేపేటువంటి ఒక అధికారి. ఇప్పుడు గొర్రెలన్నీ కూడా ఎవరికి అప్పగించేశాడమ్మా, దావీదుకి అప్పగించేసాడు తండ్రి. ఇప్పుడు గొర్రెలన్నీ కూడా చక్కగా చూసుకోవాలి, గొర్రెలన్నీ కూడా తప్పిపోకుండా చూసుకోవాలి, మందులో ఏ గొర్రె కూడా నశించిపోకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఈ రోజుల్లో అయితే మనకి చాలా రకాల కాలుష్యాల వల్ల చాలా రకాల జీవులు చనిపోయాము. కానీ ఆ రోజుల్లో అయితే అంటే ఈ కాలం వేరు ఆ కాలం వేరు కదండి. ఆ రోజుల్లో అయితే క్రూరమృగాలు గట్ట అవన్నీ కూడా బాగా విస్తృతంగా ఉండేటువంటి కాలం. కాబట్టి ఈ అడవుల మధ్య అనమాట ఈ దావీదు అనేటువంటి గొర్రెలను మేపేవాడు. కాబట్టి అదే విధంగా ఒకరోజు గొర్రెలను మేపుతా ఉన్నాడంట. సో ఒకరోజు అనమాట ఆ గొర్రెలను ఆ విధంగా మేపుతా ఉంటే ఒక సింహం వచ్చింది అండి. బలం పరంగా చూసుకున్నా అసలు ఈ రోజుల్లో సింహాలు ఏ బలంగా ఉంటాయి మీరు చెప్పండి? చాలా బలహీనత, కాలుష్యం కూడా చాలా ఎక్కువైపోయింది కదండి. కాబట్టి ఆ రోజుల్లో ఆ దృఢత్వం వేరు, ఆ బలం వేరు. ఆ రోజుల్లో ఉండేటువంటి అది క్రూర ముఖం అండి. సింహం అనేది సామాన్యమైనటువంటిది కాదు అండి. సో అటువంటి సింహము దావీదు గారు మందిని మేపుతా ఉండగా వచ్చింది. సో దావీదు గారు అనమాట మందిని మేపుతా ఉండగా వచ్చింది. ఆ మందిలో నుండి అనమాట ఒక గొర్రె పిల్లని ఎత్తుకుపోవడానికి చూసింది. అక్కడ సింహము వచ్చింది, ఏలుగుబంటి వచ్చింది. ఇక పర్టికులర్ అనమాట ఒక సింహం గురించి మాట్లాడుకుంటే, ఒక సింహం ఆ విధంగా వచ్చినప్పుడు ఒక మనిషి అనేవాడు ఏ విధంగా ఉంటాడమ్మా? సింహాన్ని చూసి ఏం చేసుకుంటాడు? మీకు తెలిసే కదా, అన్నీ ఒకేసారి కలగలిపి వచ్చేస్తాయి. ఎందుకంటే ధైర్యం కోల్పోతుంది. ఎదురుగా ఉండేదేంటి? సింహం, క్రూరముఖం, చంపేస్తుంది. అయ్యో భయం అని చెప్పి చాలా మంది భయపడిపోతారు. చాలా మంది యొక్క భావజాలం ఏంటో తెలుసా? ఏ విధంగా ఉంటారో తెలుసా? పోతే పోయిందండి ఒక గొర్రెపిల్ల, నా ప్రాణం నాకు ఇంపార్టెంట్, నా ప్రాణం నేను కాపాడుకోవాలని చెప్పేసి అనమాట ఇతరుల ముందు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన ప్రాణాన్ని తను రక్షించుకోవడానికి ముందుగా ప్రయత్నం చేస్తాడు. కానీ ఏంటంటే ఇప్పుడు సింహంతో పోరాడి, సింహం వెనక పరిగెత్తి సింహంతో పోరాడి దాన్ని చీల్చి ఆ నోట్లో ఉన్నటువంటి గొర్రెపిల్లని ఎవరైనా తీసుకోగలరమ్మా? అది ఎవరికైనా సాధ్యమా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒకసారి అది మీ ఇమాజినేషన్ చేసుకోండి. మీరే గొర్రెలు వేపుతూ ఉంటాయి. ఒక సింహం వచ్చింది అనుకోండి, మందులో నుంచి ఒక గొర్రెపిల్ల ఎత్తుకుపోతా ఉందనుకోండి, దాని వెనక మీరు పరిగెట్టగలరా? దాంతో మీరు పోరాడగలరా? పోరాడు ఆ విధంగా దాని నోట్లు రెండుగా చీల్చి ఆ నోట్లు గొర్రెపిల్లని పట్టుకొని తిరిగి రాగలరా? అంత క్యాపబిలిటీ, అంత కెపాసిటీ మీకు ఉందా? మీరు చెప్పండి.
అబ్బే మనకంటే కెపాసిటీ ఉండదు. చూడగానే ఏం చేస్తాం, మనం పారిపోతాం, చెట్టు ఎక్కేస్తాం. ఏముందిలే పోతే పోయింది, ఒక గొర్రెపిల్ల తీసుకుపోయింది, ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పేసి అంటే మనం ఏం చేస్తామమ్మా, మన ప్రాణాలు మనం కాపాడుకుంటాం. కానీ ఇక్కడ చూడు, తండ్రి నాకు ఈ పిల్లలంటూ కూడా ఏం చేశాడు, అప్పగించాడు. అంతే, తండ్రి మాట జవదాటినటువంటి కుమారుడు. ఎందుకంటే ఇవన్నీ కూడా నావి. ఇప్పుడు వీటికి ఏమైనా సరే సమాధానం ఎవరు చెప్పాలి, నేను చెప్పాలి. ఇది దావీదు గారిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ అండి. ఇదే క్వాలిటీ మనం ఎవరిలో చూస్తాం తెలుసా, తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు మనం చూస్తాం ప్రియుల. దీనికి సాదృశ్యంగా యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇదనమాట ముందుగా జరుగుతుంది ఏ కార్యం అనమాట, తర్వాత యేసుక్రీస్తులో మనం చూస్తాం. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి అండి. ఈ విధంగా మీరు ఆలోచించండి. ఈ విధంగా సింహం వచ్చనమాట ఒక గొర్రెపిల్లని ఎత్తుకుపోతా ఉంది. సో అటువంటి సమయంలో చాలా మంది అయితే భయపడిపోతారు, అయిపోతారు, చెట్లు ఎక్కేస్తారు, పుట్లు ఎక్కేస్తారు, తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అనమాట ఎక్కడెక్కడికో పారిపోతూ ఉంటారు. పోతే పోయింది ఒక గొర్రెపిల్ల అని చెప్పేసి. కానీ తండ్రి నాకు ఈ బాధ్యత అప్పగించాడు, ఈ గొర్రెపిల్లని నావి, ఇప్పుడు వీటికి ఏమైనా సరే నేను సమాధానం చెప్పాలి కాబట్టి ఇది నా బాధ్యత అని చెప్పేసి అనమాట అంత కేర్ తీసుకున్నాడు. కాబట్టి అండి సింహం ఆ విధంగా ఎత్తుకొని పారిపోతా ఉంటే సింహం వెనక పరిగెట్టాడంటే బాబా ఏం గట్స్ అండి. మీరందరూ కూడా అర్థం చేసుకోండి, ఇమాజినేషన్ చేసుకోండి. సింహము నోట కరుచుకుంటా పారిపోతా ఉంది. సింహం వెనక ఆ విధంగా పరిగెత్తి, సింహంతో మనం పరిగెట్టగలమా అండి? అది ఒక్కసారి జంప్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి ఎక్కడికో పోతుంది. ఇక మనం ఇక్కడ నుంచి ఇక్కడ కాలు తిరిగి వేయగానే అది ఎక్కడికో పోతుంది ఇక. సో కాబట్టి అటువంటి సింహంతో పరిగెట్టమంటే మాటలా మీరు చెప్పండి. సింహంతో పరిగెట్టాడు. సింహంతో పరిగెట్టడం కాకుండా దాంతో పోరాడడం అంటే నీకు గాయాలు తగులుతాయి తగలవా? దావీదు గారు గాయాలు అవుతాయండి. సింహంతో పోరాడడం అంటే అది మాటలు కాదు. సంసోను మీ అందరికీ తెలుసు, మహాబలవంతుడు. సింహంతో పోరాడి ఏం చేస్తాడు, గెలుస్తాడు. సో ఇక్కడ అదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సంసోను ఏ విధంగా పోరాడి గెలిచాడు, సో అదే విధంగా అనమాట దావీదు గారు అంత బలం ఆయనకు వచ్చేసిందండి. దేవుడు వెనుకున్నాడు, అది ఆయనకి తెలుసు. నా దేవుడు నా వెనుకున్నాడు కాబట్టి ఏమందా కూడా నశించుకోవడానికి వీల్లేదు, తప్పుకోవడానికి వీల్లేదు. నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, రక్షించుకుంటాను, ఎందుకంటే నా తండ్రి నాకు బాధ్యత అప్పగించాడు అనేటువంటి బలమైనటువంటి సంకల్పం నిర్ణయం ఎవరి దగ్గర ఉందమ్మా, దావీదు గారి దగ్గర ఉంది. కాబట్టి వెంటనే పరిగెత్తాడు, సింహంతో పోరాడాడు. ఆ విధంగా పోరాడినప్పుడు గాయాలు మీరు చెప్పండి? ఖచ్చితంగా అవుతాయండి. అయినప్పటికీ పట్టు విడవకుండా ఒక సింహంతో పోరాడమంటే మాట్లాడండి. ఈరోజు ఎవరైనా పోరాడగలుగుతారండి క్రూరముఖంతో? ఎవరు పోరాడలేరండి. ఎందుకంటే దాని పంజా, దాని యొక్క సత్తువ చాలా ఎక్కువ. సో సింహంతో పోరాడి దెబ్బలు తగిలినా సరే తగలకుండా ఉంటాయా? ఖచ్చితంగా రెక్కుతుంది, గీకుతుంది. అంటే దానికి పంజా ఉండేటువంటి ఆ పంజాతో అనమాట చీల్చేస్తుంది. అటువంటి దెబ్బలు తగిలినా సరే అస్సలు కేర్ చేయలేదండి. అంటే సింహంతో పోరాడి దాని నోటిని చీరనమాట, దాన్ని చంపి ఆ నోట్లో ఉంటున్న గొర్రెపిల్లని తీసుకొచ్చి మందులో కలిపాడంటే అబ్బాబ్బా ఎంత క్యాపబిలిటీ అండి. నేను ఒక సింహం గురించి చెప్పాను, అక్కడ ఏలుగుబంటి కూడా ఉంది. ఆ విషయం మీరు మర్చిపోకపోతే, ఇప్పుడు ఏలుగుబంటితో కూడా పోరాడి గెలిచాడమ్మా. ఇదంతా కూడా దేని బట్టి గెలిచని చెప్పి దావీదు అనుకుంటా ఉన్నాడు. నా వెనక అటువంటి బలవంతుడైనటువంటి దేవుడు ఉన్నాడు, అది ఆయనకి తెలుసు, దావీదుకి తెలుసు. దావీదు హృదయం బలంగా ఉంది, అటువంటి సంకల్పం దావీదు కలిగి ఉన్నాడు. అండ్ ఈ విధంగా అనమాట ఒక గొర్రెపిల్ల కూడా నశించిపోకూడదు, తీసుకొచ్చి మందులో కలపాలి అని చెప్పేసి అటువంటి టేక్ కేర్ అనమాట, అటువంటి కేరింగ్, అటువంటి బాధ్యత కలిగినటువంటి గొప్పవాడు ఎవడయ్యా అంటే దావీదు. ఈరోజు ఆ విధంగా ఎవరైనా అండి ఒక గొర్రెపిల్ల పోతే పోను కానీ నా ప్రాణాల ముందుగా రక్షించుకోవాలని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, పారిపోస్తారు. ఒక జీతగాడు అయితే ఆ విధంగా పారిపోతాడండి. ఎందుకంటే గొర్రెపిల్ల అతనికి కావు కదండి. యజమాని ఏం చేశాడు, అతనికి అప్పగించాడు. జాగ్రత్తగా కాయరా బాబు, నీకు శాలరీ ఇస్తాను, జీతం ఇస్తాను అని చెప్పేసి. ఎప్పుడైతే తన ప్రాణాల మీదకి వచ్చిందో, ఎప్పుడైతే ఆ విధంగా సింహం వచ్చిందో, ఎప్పుడైతే ఆ విధంగా తీసుకెళ్ళిపోతూ ఉంటుందో, ఒక జీతగాడు అయితే ఏం చేస్తాడు, తన ప్రాణాలు ముందు కాపాడుకుంటాడు. జీతగాడు కదండి, జీతం కోసం పనిచేస్తాడు. తన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏముందని చెప్పేసి వదిలేస్తాడు. అవునా కదా? ఈ రోజుల్లో చాలా మంది జీతం కోసం పనిచేసి ఏం చేస్తారమ్మా, ఎందుకంటే అతని జీవితమే ముఖ్యం. ఇంకా యథార్థత, నీతి, బాధ్యత, కేరింగ్ ఇవేవి ఉండవండి. కాబట్టి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. ఇచ్చినటువంటి పని కూడా సక్రమంగా చేయరు. ఇంకా తన జీతం వస్తుందా లేదా, అంతవరకు పని చేస్తుందా లేదనేటువంటి చాలా మంది చూసుకుంటారు. కాబట్టి ఇటువంటి వారి వల్ల నిజంగా చాలా వ్యాపారంలో కూడా అభివృద్ధి అనేది ఉండదు. ఎందుకంటే ఎక్స్ట్రాగా ఆలోచించారు, నాకు లైఫ్ ఉంటుంది కదా, నేను బాధ్యతగా ఉండాలి, ఇది నాదని చెప్పేసి అనమాట ఆ విధంగా పనిచేసేటువంటి వారు చాలా తక్కువ మంది అండి. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ దావీదు గారు చూడండి, ఇదంతా నాది అంటే ఇవన్నీ నావి, తండ్రి నాకు అప్పగించేశాడు. ఎంత అసలు కమిట్మెంట్ అండి. ఈ కమిట్మెంట్ అంతా కూడా ఎవరు చూసి ఉంటాడు, దేవుడు చూస్తాడా? ఖచ్చితంగా చూసే ఉంటాడండి. చూడండి, ఒక మంచి కాపరి ఏ విధంగా ఉంటాడు దేవుని గురించి అనమాట. యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడినటువంటి మాట పిల్లరా, ఆ మాట మీరు చూస్తారండి. యోహాను సువార్త తీయండి ఒకసారి.
అండి యోహాను సువార్త 10వ అధ్యాయము 11, 12 వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11, 12. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. కాబట్టి పిల్లలు ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దావీదు గారు ఏ విధంగా కనిపిస్తున్నారమ్మా? ఒక మంచి కాపరిగా కనిపిస్తున్నారు. గొర్రెలను ప్రొటెక్ట్ చేసేటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. వాటి కోసం ప్రాణం పెట్టేటువంటి ఒక మంచి కాపరి అటువంటి క్వాలిటీ, అటువంటి లక్షణం ఎవరిలో కనిపిస్తా ఉంది? దావీదులో కనిపిస్తా ఉంది. సో ఎప్పుడైతే ఈ విధంగా దేవుడు అటువంటి క్వాలిటీ చూసాడో వెంటనే అంటే దేవునికి హృదయంలో కలిగేటువంటి ఆ యొక్క మెదిలేటువంటి ఆ భావజాలం ఏంటో తెలుసా? నిజంగా దావీదు గారు ఏంటి గొర్రెపిల్ల కోసం తనకి ప్రాణానైనా సరే ఇవ్వడానికి ఏమైపోయాడమ్మా? సిద్ధపడిపోయాడు. అంటే ఏం క్వాలిటీ అది, అసలు ఏం లక్షణం అది. చాలా మంది గొర్రెపిల్ల కోసం ప్రాణాలు ఎవరైనా ఇస్తారమ్మా? ఒక సింహం వస్తే, ఎలుగుబంటి వస్తే ముందుగా తన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి పారిపోతారు. కానీ ఏంటంటే తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యత, ఆ బాధ్యతను గుర్తు చేసుకుంటూ అంటే తన ప్రాణానైనా సరే ఇచ్చేయడానికి వెనకడికి వేయలేదంటే దావీదు గారిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ అందది. ఆ క్వాలిటీ అంతా దేవుడు ఎక్కడి నుంచి చూశాడమ్మా? పైనుంచి చూశాడు. అబ్బాబ్బాబ్బా అంటే తనకి ఇచ్చినటువంటి మంద కోసం దావీదు గారు ఎంత చేస్తే, నాకు ప్రజలను అప్పగిస్తే, నాకు ఇశ్రాయేలీయులను అప్పగిస్తే అని ఎంత చేస్తాడు అనేటువంటిది ఎవడి హృదయంలో కలిగింది? దేవుని యొక్క హృదయంలో కలిగింది. కాబట్టి వెంటనే సమయాన్ని పంపించి సౌలు తర్వాత రాజుని ఎవరు చేశారమ్మా? దావీదుకి ఇచ్చేశాడు అధికారం. సమయాలు వెంటనే పంపించి అభిషేకం చేయమన్నాడు. ఎవరిని? దావీదుని. ఎందుకు ఆ విధంగా దేవుడు అభిషేకం చేయమన్నాడంటే ఇది అతనిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీ. ఇటువంటి క్వాలిటీ ఇప్పుడు ఎవరిలోనే ఉందా అంటే లేదు. అంటే గొర్రెపిల్ల కోసం ప్రాణం ఇచ్చేసాడండి. తండ్రి యొక్క మాట, తండ్రి యొక్క అతనికి ఇచ్చినటువంటి ఆ బాధ్యత, ఆ పని ఎంత శ్రద్ధ తీసుకుని చేసాడు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. గొర్రెపిల్ల అది నాదే, ఏది కూడా దోచుకోవడానికి వీల్లేదు, దేని కూడా నేను పట్టుకుపోనివ్వను. ఎందుకంటే నా తండ్రికి నేను లెక్క చెప్పాలి. ఏంటి మంద అప్పగించినటువంటి ఆ మంద పట్ల దావీదుకి ఇంత కేరు, ఇంత టేకింగ్ ఉంటే నా పని అప్పగిస్తే ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు, అబ్బాబ్బా ఆ లెవెలే వేరని చెప్పేసి దేవుడు ఏం చేశాడమ్మా? అతను తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టేసాడు తెలుసా? సింహాసనం మీద కూర్చోబెట్టేశాడండి. సో కాబట్టి పిల్లరా, దేవుడు నువ్వు బాధ్యతగా చేస్తావు అన్నప్పుడు ఆ పనులు నువ్వు నైపుణ్యత, నిబద్ధత కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఖచ్చితంగా ఇంకా అనేక గొర్రెలు నీకు ఏం చేస్తాడమ్మా? అప్పగిస్తాడు. ఇప్పుడు దావీదు కూడా అనమాట దేవుని దృష్టికి అదే విధంగా మారిపోయాడండి. ఇప్పుడు అనేక మందికి వెలుగుగా దావీదుని దేవుడు చేసేసాడండి. కొన్ని లక్షల మంది ఇశ్రాయేల్ అనమాట, ఇశ్రాయేల్ మీద అతను రాజుగా, ఒక అధిపతికి, ఒక అధికారిగా నియమించేశాడు. సో కాబట్టి పిల్లారా అండి, తండ్రి మనకు అప్పగించిన బాధ్యతలో మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన అనేక మంది మన చేతికి అప్పగిస్తాడు. అనేక మంది ఆత్మీయ జీవితాన్ని వెలిగించడానికి నేను ఒక సాధనంగా వాడుకుంటాడు, నేను ఒక ఆయుధంగా వాడుకుంటాడు, నేను ఇంకా బాగా హెచ్చిస్తాడు, ఇంకా బాగా గణపరుస్తాడు. అంతే కదండి. మనది ఇప్పుడు శరీర సంబంధంగా చూసుకున్నా, భూ సంబంధంగా చూసుకున్నా, నువ్వు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు అనుకో అమ్మా, ఇంకా నీ పైన అనమాట అనేకమైన పనులు ఏమవుతా ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ నమ్మకత్వాన్ని చూసి ప్రతి విషయంలో కూడా నీకనమాట అన్ని బాధ్యతలు అప్పగించడానికి చూస్తారు మీ యజమానులు. అంతే కదండి. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు గురించి మీ అందరికీ తెలుసు. అతను ఏం చేశాడు? ఒక బానిస ఉండి కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. అంటే పోతీఫరు అతనికి అనమాట అనేక బాధ్యతలు అప్పగించేశాడు. దాంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. తర్వాత అనమాట ఇంకా చిన్న పనులు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఇంటి పనులు అన్నింటిలో కూడా బాధ్యత ఇచ్చేశాడు. సో అదే విధంగా అనమాట దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇంకా ఎక్కువ బాధ్యత అప్పగిస్తాడు. సో దాంట్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావని ఆ నమ్మకత్వాన్ని చూసి అనమాట నీకు ఆ బాధ్యతను అప్పగిస్తాడు. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవద్దు. ఆయన నేను విడిచిపెట్టు వదలండి. అటువంటి క్వాలిటీస్ మనలో దేవుడు చూస్తూ ఉన్నాడు. నాలాంటి భావజాల లక్షణం కలిగి జీవించాలని చెప్పేసి అండి. ఇదే లక్షణం ఎవరిలో కనిపిస్తుందో తెలుసా? ఈ దావీదు గారు ఏ విధంగా అయితే ఏ గొర్రెలు నశించిపోకుండా, ఏ గొర్రెలు కూడా పాడైపోకుండా నా తండ్రికి తిరిగి అప్పగించాలి, ఇటువంటి నిబద్ధత అంటే ఏదైనా సరే వచ్చిన దాని నుంచి కాపాడి సంరక్షించి ఏ విధంగా అయితే అప్పగించాలనుకున్నాడో ఇదే క్వాలిటీ, ఇదే లక్షణం ఎవరిలో కనిపిస్తుందో తెలుసా? జగత్తు పునాది వేయబడక ముందు ఈ లోకానికి తన కుమారుని పంపించాలన్న దేవుని యొక్క సంకల్పంలో, అనేక భావజాలంలో ఈయన చేసినటువంటి పని దగ్గరగా ఉందనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారు కూడా అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలని, ఎవరు నశించిపోకూడదని చెప్పనమాట ఈ లోకానికి వచ్చారు. ప్రతి వారి కోసం ఆయన ఏం చేశాడమ్మా? ప్రతి ప్రాంతాల్లో, ప్రతి పట్టణంలో నిలబడి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. కాబట్టి ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ కూడా మారు మనసు పొందారు, నా ద్వారా దేవుని ఎదుకు వెళ్ళాలని చెప్పేసి సర్వమానవాళి కోసం అంటే ఈ భూమి మీద నివసించేటువంటి వారందరి కోసము
యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే తన యొక్క ప్రాణాన్ని దారబోసేసాడండి. అండి గొర్రెలు లేని కాపర్ల వల్లే చాలా మంది ఉన్నారని చెప్పేసి మీరు కొత్త నిబంధన మీరు చదివినట్లయితే ఆయన చాలా మంది పట్ల జాలి పడ్డాడండి. చాలా మందిని చూసనమాట గొర్రెలు లేని కాపర్ల వల్ల వాళ్ళు ఉన్నారని చెప్పేసి అనమాట. వారికి అనేకమైనటువంటి వాక్యాలు ఉపదేశ రూపంగా వారికి బోధిస్తూ అనేక మందిని బలపరిచేవారు, ధైర్యపరిచేవారండి. కాబట్టి యేసుక్రీస్తు లాంటి లక్షణం ముందు ఎవరిలో కనిపిస్తుందమ్మా? దావీదులో కనిపిస్తుంది. దేవుడు ఏ విధంగా ఏదైతే అనుకున్నాడో నా కుమారుని పంపించాలి, అందరినీ రక్షించుకోవాలి, ఎవరు కూడా నశించుకోవడానికి వీలు లేదు, ఆ విధంగా నా కుమారుడు అనమాట సర్వమానవాళి కోసం తన యొక్క రక్తాన్ని చిందిస్తాడు, తిరిగి వస్తాడు, అందరూ కూడా నా యొద్దకు వస్తారు, ఇది నా కుమారుడు ఎవరు రక్షించి అందరూ కూడా నా కుమారుడు అనమాట నశించిపోకూడదు, అందరూ రక్షించబడని చెప్పేసి ఏ విధంగా అయితే అనుకున్నాడో అదే విధమైన ఆలోచన భావజాలం ముందు ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. దావీదు కూడా అనమాట ఆ మందులు ఏది కూడా తప్పిపోకూడదని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రయాసపడ్డాడో, పాటుపడ్డాడో, దాంతో ఫైట్ చేశానమాట, దాంతో పోరాడి గెలిచి ఏ విధంగా అయితే తప్పిపోయిన వాడిని తిరిగి మందులో చేర్చాడో, సో అదే విధంగా అనమాట యేసుక్రీస్తు వారు ఈ లోకాన ఉండగా ఆయన మీద ఒక సింహం, ఒక అపవాది ఏ విధంగా తన మీద దాడి చేసినా సరే ఎన్నో అపనిందలు, సోదలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇంకా తన జేబులో ఉన్నటువంటి వారిని కూడా అపవాది ఏం చేసుకున్నాడమ్మా? వాడేసుకున్నాడండి. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అపవాది ఏం చేసుకున్నాడు? వాడేసుకున్నాడు. ఇంకా అస్త్రాల మీద అస్త్రాలు యేసుక్రీస్తు వారికి ప్రయోగిస్తూనే ఉన్నాడు. ఆయన భూమి మీద ఉన్నంత వరకు ఆయన ప్రశాంతంగా అసలు ఉండనివ్వలేదండి. అనేక మంది వారి చేత అనమాట ఆయన మీద దూసర మాటలు కావచ్చు, ఆయన మీద అనమాట అబద్ధ సాక్ష్యాలు కావచ్చు, ఆయన పట్టుకోవాలని చేసేటువంటి ఆ ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా అటాక్ చేసేటువంటి విధానం అంటే అనమాట ఈ పిల్లలు ఎవరు కూడా దేవుని యొద్దకు వెళ్ళకూడదు, అందరినీ ఆపేయాలని చెప్పి సాతాను పెట్టేటువంటి ప్రలోభాలు ఇవన్నీ కూడా అక్కడ ఏ విధంగా అయితే మందను చెదరగొట్టాలి, ఆ మంద కాపనమాట వాటి నుంచి భయపెట్టాలి, దూరం చేయాలి, మందను ఆ విధంగా తీసుకెళ్ళిపోవాలి, నాశనం చేయాలని చెప్పేసి ఏ విధంగా అయితే ఎలుగుబంటి సింహం ఏ విధంగా అయితే అనుకుని ఆ విధంగా తీసుకుని పోయాయో, సో అదే విధంగా అనమాట ప్రజలందరూ కూడా రక్షణ దూరం చేయాలి. రక్షణ దూరం చేయాలంటే రక్షణ మార్గాన్ని అందరికీ ప్రకటించడానికి వచ్చినటువంటి ఆయన్ని దూరం చేస్తే, ఆయన్ని తప్పిస్తే, కాబట్టి ఈ విధంగా మన సక్సెస్ అవ్వగలుగుతామని చెప్పేసి అపవాది సాతాను అనుకున్నాడు. ఆ విధంగా అనుకున్నాడు కానీ ఆ విధంగా చేయలేకపోయాడండి. యేసుక్రీస్తు వారు కూడా విజయం సాధించారా? సాధించలేదమ్మా? సాధించారండి. అక్కడ ఏ విధంగా అయితే దావీదు సింహంతో పోరాడి దాన్ని గెలిచి ఏ విధంగా అయితే గొర్రెపిల్లని తీసుకొచ్చి మందులో కలిపాడు, అదే విధంగా అనమాట యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితంలో కూడా అనేక బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు అంటే అనేక వాటిని కూడా ఎదుర్కొన్నాడండి. ఉమ్మువేతలు, సిలువ దెబ్బలు, ఇంకా మనం చూసినట్లయితే ఆయన శరీరం అంతా గాయంతో నిండిపోవడము అండి, చేతుల మీద, కాళ్ళ మీద, ఇంకా బల్లెపుట్టు, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే మనకి చాలా బాధాకరంగా ఉంటుందండి. వాటన్నిటిని కూడా భరించలేదా? తట్టుకోలేదా? తట్టుకున్నాడు. ఎందుకంటే మనల్ని రక్షించడం కోసం, అంటే మనల్ని దేవునికి దగ్గరగా చేయడం కోసం. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రియులారా. సో కాబట్టి అక్కడ ఏదైతే మనకి దావీదు సందర్భం కల్పిస్తుందో అదే నిజ జీవితంలో ఎవరి యొక్క జీవితంలో జరిగిందమ్మా? యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగింది. ఆ ఎలుగుబంటి సింహం అనేది అపవాదికి అనమాట సాదృశ్యంగా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ దావీదు అనేటువంటి వాడు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం. కాబట్టి ఇటువంటి క్వాలిటీ దేవుడు ఎవరిలో చూశాడమ్మా? దావీదులో చూశాడు. కాబట్టి ఆహా, నువ్వు నా ఇశ్రాయేలు ప్రజలను పాలిస్తే ఎంత బాగుంటది అండి. ఒక గొర్రె పిల్లల విషయంలో ఎంత కేరుగా ఉన్నావంటే, మనసుల విషయంలో ఎంత కేరుగా ఉంటావు అనేటువంటి భావజాలము ఎవరిలో కలిగింది? దేవునిలో కలిగింది. కాబట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడమ్మా, సింహాసనం మీద పెట్టేశాడు. అధికారిగా, అధిపతిగా, ఒక రాజుగా నియమించేశాడు అండి. ఇశ్రాయేలులందరికీ కూడా ఒక పెద్దగా నియమించేశాడు. ఆ విషయం మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. అంటే యేసుక్రీస్తులు కూడా మనకి అదే క్వాలిటీ కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా దేవునికి దూరం అయిపోకూడదు, అందరూ కూడా రక్షణ పొందిన తండ్రి యొద్దకు రావాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చి అపవాదిని గెలిచి, అపవాదిని తొక్కి, అతని శీఘ్రముగా అనమాట అనగతొక్కి, అతనితో పోరాడి విజయం గెలిచినమాట, మృత్యుంజయుడు తిరిగి అనమాట లేచాడు. ఈ విధంగా మనందరికీ కూడా ఒక మార్గాన్ని సుపరిచితం చేశాడు, మార్గాన్ని ఏర్పరిచాడు. ఈ మార్గం గుండా మీరు అందరూ కూడా ఆ తండ్రి వద్దకు రండి అంటే ఎవరు నశించిపోకూడదు అంటే భావజాలం ఎవరిలో కనిపిస్తుంది? దావీదులో కనిపిస్తుంది. అదే విధంగా అనమాట దేవుడు పంపించినటువంటి నీకు కుమారులు కూడా కనిపిస్తూ ఉంది. ఈ విధంగా అనమాట ఏ విధంగా మ్యాచ్ కుదురుతుందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి పిల్లలు ఇటువంటి లక్షణం, ఇటువంటి క్వాలిటీ కూడా నాలా జీవించాలి, నాలా భావజాలం కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు అనేక మంది పిల్లల్ని వెతుకుతున్నాడు. ఆ విధంగా ఉండేటువంటి దేవుడు ఖచ్చితంగా తన పని కొరకు నియమించుకుంటాడు, తన పని కొరకు ఉపయోగించుకుంటాడు, తన పని కొరకు ఒక సాధనంగా ఏర్పరచుకుంటాడు. దీని ద్వారా అనమాట తన జీవితాల్లో ఎన్నో విజయాలను దేవుడు అందిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి వారికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కనికరం ఎప్పుడు ఉంటూనే ఉంటది. అంటే మనకంటే కూడా దావీదు గారి జీవితం బెటర్ కదా, ఒక్క పాపం విషయంలో మాత్రమే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఊరియా భార్యటువంటి బెత్షెబా అనేటువంటి ఆమె యొక్క జీవితంలో మాత్రమే, ఆమె యొక్క విషయం మాత్రమే దావీదు తప్పు చేశారండి. ఇంకే విషయం కూడా తప్పు చేయలేదంటే మనకంటే దావీదు గారు బెటర్ కదా, చాలా బెటర్ కదండి.
మనకంటే దావీదు గారు చాలా బెటర్. మనము అనేక విషయాలు పడిపోతాం. ఇప్పటికి కూడా మేము సెట్ అవ్వలేకపోతున్నాం, సెట్ చేసుకోలేకపోతాం. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకోటి, ఈ విధంగా అనమాట. ఒకటి కాకపోతే ఇంకో దాంట్లో మనం పడిపోతా ఉన్నాం. అందుకని దావీదు గారు తన యొక్క జీవితంలో ఒక్క పాపం విషయమే పడిపోయారు, అదే బత్షెబ విషయం పడిపోయారు. ఇంకే విషయం పడలేదంతే. ఎంత గొప్పగా దేవునితో అనుసంధానం, తన యొక్క జీవితం, తన యొక్క బ్రతుకు ఈ విధంగా నైపుణ్యం కలిగి ఈ విధంగా అనేక మందిని బలపరిచిన మరి దేవుడు అతను వాడుకొని ఆ విధంగా అనమాట గొప్ప ఉన్నతమైన వాడుగా భూమి మీద అనమాట ఆయన యొక్క సేవ చేసి చనిపోయాడు. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి పిల్లరా. సో కాబట్టి ఇటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటి వాడిని దేవుడు విడిచిపెట్టాడండి, తీసుకుంటాడు. తన యొక్క సేవకుడుగా తన యొక్క పనిని ఖచ్చితంగా అప్పగిస్తాడు. అనేక మందికి అనమాట దేవునికరంగా, అనేక మందికి అనమాట మాదిరికరంగా, అనేక మంది నడిపించేటువంటి వ్యక్తిగా, అంటే ఎవరైతే చీకట్లో బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే అనమాట పడిపోతున్న వారిని లేవనెత్తేటువంటి అనేక మందికి అనమాట ఒక సేవకుడుగా, ఒక ఉన్నతమైన వాడుగా దేవుడు నియమిస్తాడు. మీరు మర్చిపోవద్దు. ఆనాడు ఏ విధంగా అయితే దావీదు నియమించాడో ఇదే విధంగా అనమాట దేవునికి ఆత్మ సంబంధంగా బలాన్నిచ్చి, ధైర్యాన్నిచ్చి, శక్తినిచ్చి అనేక మందిని లేపేటువంటి ఆ బలము, ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ వాక్చాతుని నీకు అనుగ్రహించి అనేక మందికి నీకు మాదిరిగా పెడతాడు. ఆ విషయం మర్చిపోవద్దు. ఈ విధంగా దేవుడు అనేక మంది నమ్మకస్తులను కూడా తన యొక్క సేవ నిమిత్తం ఎన్నుకున్నారు. దేవుడు ఈ విధంగా అనమాట అనేక మందిని బలపరుస్తూ అనేక మంది జీవితాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. నీవుగా దేవుళ్ళ లక్షణం కలిగి జీవించినట్లయితే నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా దేవుడు అనేక కార్యాలు చేస్తారని చెప్పేసి, అటువంటి లక్షణం కలిగి దేవుని భావజనం కలిగి మీ అందరూ కూడా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.